హాయ్ అండి. ఈరోజు మనం దోసలో వరిపిండితో ఎలా వేసుకోవాలో చెప్తాను. కిందటి వీడియోస్లో మనము బియ్యము అదేవిధంగా మినపగుళ్ళతో ఎలా నానబెట్టుకొని చేసుకోవాలో చెప్పాను. ఇప్పుడు వరిపిండితో చెప్తానండి. ఫస్ట్ మినపగుళ్ళని ఒక 4 అవర్స్ పాటు నానబెట్టుకుని వాష్ చేసుకుని పక్కన పెట్టుకున్నానండి. నేను ఏ గ్లాస్తో అయితే మినపగుళ్ళు తీసుకున్నా అదే గ్లాస్తో ఒక 2 గ్లాసెస్ వరకు వరిపిండి తీసుకున్నానండి. ఇది కొన్ని వాటర్ వేసేసి నానబెట్టేసుకోవాలి. మినపగుళ్ళు నేను నైట్ అంతా నానబెట్టుకొని ఈ విధంగా వాష్ చేసుకుని పక్కన పెట్టుకున్నాను. వరిపిండి కూడా ఒక అరగంట సేపు నానబెట్టి పక్కన పెట్టుకోవాలి. ఇలాగా వరిపిండి నానిన తర్వాత దీన్ని మనము మిక్సీలో వేసుకోవాలండి. ఫస్ట్ మినపగుళ్ళు వేసేసుకుంటున్నాను, లేకపోతే గ్రైండర్ ఉంటే గ్రైండర్లో కూడా వేసుకోవచ్చు. తర్వాత ఇలాగా ఈ మినపపిండి రుబ్బిని ఇలా వరిపిండిలో కలిపేసుకోవాలండి. నానబెట్టిన వరిపిండి ఉంది కదండి, అందులో వేసేసుకొని బాగా మిక్స్ చేసేయాలి. ఇలా బాగా మిక్స్ చేసి వెంటనే వేసుకోకుండా ఒక 2 అవర్స్ కానీ 3 అవర్స్ కానీ పక్కన పెట్టుకుంటే దోశలు అనేవి చాలా బాగా వస్తాయండి. మనకి హోటల్లో ఇలాగే చేస్తారండి. వాళ్ళు బియ్యం అనేది ఎక్కువ వాడరు, వరిపిండి వేసేసి చకచకా చేసేస్తారు. అంతేనండి, చూసారు కదా. తర్వాత దీనిపైన కారప్పొడి జల్లుతున్నానండి. చాలా బాగుంటుంది. కావాలంటే ఆనియన్ వేసుకోవచ్చు. ఈ కారప్పొడి చాలా బాగుంటుందండి. కారప్పొడి దోశ చట్నీ లేకుండా కూడా సింపుల్గా తినేయచ్చు. చాలా బాగున్నాయి కదండి, స్పాంజ్ దోశలాగా. ఇలా కూడా ట్రై చేయండి. ఇది మన అట్లు దద్దికి వేసుకునే అట్లు టైప్లో ఉంటాయండి, చాలా బాగుంటాయి. కావాలంటే దీంట్లో బెల్లం కూడా వేసుకొని మనం అట్ల దద్ది అట్లలాగా తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు కారప్పొడి ఎలా తయారు చేయాలో చెప్తాను. ఫస్ట్ దీనికి మనము ఎండుమిర్చిని ఇలాగా ఒక 7-6 ఎండుమిర్చిని ఇలా చీల్చుకొని డ్రై రోస్ట్ చేసుకోవాలండి. చేసేసుకున్న తర్వాత వీటిని పక్క తీసేసుకొని కొంచెం ఆయిల్ వేసి దీంట్లోకి ఈ విధంగా ధనియాలు, అదేవిధంగా జీలకర్ర, లైట్గా కొన్ని మెంతులు అండి, ఎక్కువ వేయొద్దు మెంతులు. ఇవి కొంచెం ఫ్రై అవుతూ ఉండాలండి. కరివేపాకు కూడా వేసుకుంటే మంచి టేస్ట్ వస్తుంది. కొంచెం కలర్ మారేటప్పుడు తీసేసుకొని మనము దీన్ని చల్లారబెట్టుకొని మిక్సీ పట్టుకోవాలండి. దీంట్లోనే వెల్లుల్లిపాయలు, అదేవిధంగా తగినంత ఉప్పు వేసేసుకోవాలి. ఉప్పు మరీ ఎక్కువ వేయద్దండి, దోశల మీద మనకి ఉప్పు అనేది ఎక్కువ అయిపోతుంది. మిక్సీ పట్టేసుకోవాలి. మరీ పౌడర్ కాకుండా కచ్చపచ్చగా చేసుకుంటే మనకి పొడి రెడీ అయిపోతుంది. ఇడ్లీ దోశలకి చాలా బాగుంటుంది. ట్రై చేయండి. నా వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి.